నమస్తే, వెల్కమ్ టు చెక్ పాయింట్. నేను వర్మ. దేశవ్యాప్తంగా భారతదేశంలో చాలా సంస్థలు ఉన్నాయి. చాలామందికి సర్వీస్ ఓరియంటెడ్గా చేసే అంశాల్లో మనం నిత్యం చూస్తుంటాం. కానీ భారతీయులుగా పుట్టి, ముఖ్యంగా తెలుగు వాళ్ళగా ఉండి విదేశాల్లో కూడా ఏదో చేయాలన్న తపత చాలా తక్కువ మందికి ఉంటుంది. అలాంటి తపనున్న వ్యక్తే ఈనాటి మన అతిథి ఆప్తా. వెరీ పాపులర్. సో ఆప్తా చేసే సర్వీసులు ఏంటి, అసలు ఆప్తా ఎప్పుడు స్థాపించబడింది, ఎలాంటి కార్యక్రమాలు వీరు నిర్వహిస్తుంటారు, ఆప్తాకి లేకపోతే మన దేశంలో ఉన్నవండి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయండి, లేకపోతే సామాజిక వర్గాలకు సంబంధించిన పేదవాళ్ళు ఉన్నాయండి, మధ్యతరగతి వాళ్ళు ఉండి, వీళ్ళకి ఆప్తా వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, ఎలాంటి సర్వీసులు చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చారు, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటుగా మధు ఉల్లి ఉన్నారు, ఆప్తా మాజీ వైస్ ప్రెసిడెంట్, కీలకంగా అందులో కీ రోల్ పోషిస్తున్న వ్యక్తి. నమస్కారం మధు గారు. నమస్కారం వర్మ గారు. ఎలా ఉన్నారు? గుడ్ అండి. మొదటిగా థ్యాంక్ యూ 99 టీవీ అండ్ మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ మా సంస్థ చేసే సర్వీసెస్ ఏంటో చెప్పే అవకాశం ఇచ్చినందుకు, అలాగే ఈ సంస్థని నిర్విరామంగా నడుపుతున్నటువంటి చంద్రశేఖర్ తోట గారికి కూడా అభినందనలు అండి. రైట్ మధు గారు, ఏంటి ఆప్తాకి సంబంధించి ఈ ఆప్తా వాహిని, లేకపోతే ఆప్తా ఎవరి కోసం స్థాపించబడింది? కరెక్ట్ అండి. అది ఆప్తా అంటే అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. పేర్లు అన్నట్టుగానే తెలుగు వారి ప్రోగ్రెసివ్ అంటే వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ కొంతమంది 2007లో అన్అఫీషియల్గా 50 మందితో స్టార్ట్ చేసామండి. ఎందుకు అంటే మాలాగే మేమేదైతే కష్టాలు పడి అమెరికా వెళ్ళి నిలదొక్కున్నామో మా తర్వాత వచ్చే తరానికి ఆ కష్టాలు ఉండకూడదనే ఆలోచనతో వారికి ఒక సపోర్టింగ్ సిస్టమ్ క్రియేట్ చేసింది ఆప్తా అండి. అలాగే అక్కడ మన అమెరికాకు వచ్చిన తెలుగువారితో పాటు మాతృదేశంలో ఉన్న తెలుగువారికి, పేరెంట్స్కి, బంధువులకి, పేద విద్యార్థులకి, మహిళలకి మాకు తోచినంత సహాయం చేయాలని రకరకాల సర్వీసెస్తో మొదలుపెట్టాం. మొదటగా ఒక 2-3 సర్వీసులు మొదలయ్యాయి. ఒకటి స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్. బట్ ఇవాళ దాదాపు 23 సర్వీసులతో 2 రాష్ట్రాల ప్రజలకి మాకు చేతనైనంత సహాయం చేస్తున్నామండి. దాంట్లో మేము చాలా గర్వంగా చెప్పుకునే సర్వీసు పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ అండి. గత 15 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఫస్ట్ ఇయర్ దాదాపు 35 స్టూడెంట్స్కి స్టార్ట్ చేసాం స్కాలర్షిప్ ఇవ్వటం. ఇంజనీరింగ్ కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి. పాపం పేదరికం వలన వాళ్ళు అంటే ఏ బేస్లో తీసుకుంటుంటారండి వీళ్ళు? మీరు ఏ బేస్ అంటే అండి, ఇది మాకు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ప్రతి మెంబర్ ఒక 3 పేద స్టూడెంట్స్ని రెఫర్ చేయగలరు. ఇది ఎందుకు పెట్టామంటే మేము ఓపెన్గా పేపర్ యాడ్ ఇచ్చామనుకోండి, 1000 మంది వచ్చేస్తారు, లక్షల్లో వస్తారు. వారిలో పేదవారు ఎవరో తెలియదు, నిజంగా డబ్బుండి కూడా అప్లై చేసి ఉండొచ్చు. సో రెఫరెన్స్ ద్వారా అయితే వాళ్ళకి ఒక బాధ్యత ఉంటుంది, నేను ఒక నిజమైన స్టూడెంట్ని ఇచ్చానని. అలాగే వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. దాదాపు సంస్థ ఒక 60% ఇస్తే 40% రెఫర్ చేసిన మెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల తనకి కొంత బాధ్యత ఉంది కాబట్టి నిజమైన అవసరమైన స్టూడెంట్ని తీసుకొస్తారు. సో ఆ విధంగా సెలెక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం దాదాపు 1500 మంది ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంటర్మీడియట్ నుంచి మెడిసిన్ వరకు, అలాగే ఇతర ప్రొఫెషనల్ కోర్సులు, చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఇలాంటి వాటికి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి దాదాపు 100 మంది సభ్యులు వాళ్ళ క్రైటీరియా మొత్తం ఫాలో అవుతున్నారో లేదా, వాళ్ళ రేషన్ కార్డు దగ్గర నుంచి వారి ఆర్థిక పరిస్థితులు కానీ కొన్ని ఎంక్వైరీలు చేయటం, మెంబర్తో మాట్లాడి ఇవన్నీ చేసి ఒక 1500 మందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటివరకు దాదాపు 12 కోట్ల వరకు ఇచ్చాము. అలాగే గర్వంగా చెప్పుకునేది 10,000 మంది విద్యార్థులకి ఈ గత 15 సంవత్సరాల్లో వారి ఉన్నత చదువులకు 10,000 మందికి ప్రతి సంవత్సరం 1000 నుంచి 1500 మంది 15 సంవత్సరాలు లెక్క పెడితే దాదాపు. అంటే వాళ్ళు ఇప్పుడు స్టడీస్ అనుకుంటే ఇప్పుడు MBBS చేస్తారు, ఇంజనీరింగ్, కాలేజెస్ వాళ్ళే చూస్ చేసుకుంటారా? కాలేజ్ మీరే? లేదు, కాలేజ్ వాళ్ళే చూస్ చేసుకుంటారు. వాళ్ళకు వచ్చిన మెరిట్, అది కూడా 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అనుకోండి, 4 ఇయర్స్కి ఇవ్వం. ఫస్ట్ ఇయర్ చదవాలి, మెరిట్ తెచ్చుకోవాలి, దాని మెరిట్ మాకేవైతే సర్టిఫికేట్స్ పంపాలి. అలా ఎంకరేజ్మెంట్ లేకపోతే జస్ట్ డబ్బు ఇచ్చాం కదా అని అనుకుంటారు. మెరిట్ బేస్డ్గా అంటే 70-80% వాళ్ళకి మెరిట్ రావాలి. సో అలా 70% మినిమం 80% కామన్, 70% ఎక్సెప్షనల్ కేసు. పేరెంట్స్ లేకపోవడం, మన కోవిడ్లో కొంతమంది
ఇద్దరు పేరెంట్స్ని కోల్పోయారు, వాళ్ళకి కొంత ఎక్సెప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఎంకరేజ్ చేసుకుంటా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొత్త సర్వీస్ ఏంటంటే కెరీర్ గైడెన్స్, వాళ్ళకి మెంటారింగ్ చేర్పించడం. ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడున్న మార్కెట్లో ఏ ఫీల్డ్కి ఏం బాగుంటుంది అనేది ఒక మెంటర్స్తో చెప్పించడం. బేసిక్గా నేను వచ్చేసి ఐఎమ్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, బట్ కరెంట్లీ ఐఎమ్ హ్యాండ్లింగ్ గ్లోబల్ ఆపరేషన్స్ అండి. సో నా గ్లోబల్ ఆపరేషన్స్లో పార్ట్గా ఏం చేసామంటే కెరీర్ గైడెన్స్కి ఇక్కడ ఒక చైర్ని, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, అలాగే హెల్త్ కేర్ సర్వీసెస్కి ఒక ప్రామినెంట్ డాక్టర్ని, ఇలా బ్లడ్ సర్వీసెస్కి మన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ప్రతినిధుల్ని, ఇలా ఒక్కొక్కరిని వాళ్ళ అడ్వైజెస్ తీసుకుంటూ సర్వీసెస్ ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే. సో ఇందులో ఎంతమంది మెంబర్స్ ఉంటారండి? మా దాంట్లో ఇప్పటి వరకు దాదాపు 7,000 మంది, 7,000 ఫ్యామిలీస్ చెప్పాలి. అంటే ఎలా తీసుకుంటారండి వాళ్ళని మెంబర్షిప్ అనేది రెఫరెన్స్ అండి. ఇప్పుడు సర్వీసెస్ ఎందుకు అంటే మీకు తెలిసినట్లు అమెరికాలో దాదాపు 200-300 సంస్థలు ఉన్నాయి. ఎవరైనా ఎలా చేరతారు అంటే ఇప్పుడు నేనున్నాను, ఈ సర్వీసెస్ ఏంటి అని మీకు చెప్పినప్పుడు మీరు ఇంట్రెస్ట్ చూపించి మీకు నచ్చినప్పుడు మిమ్మల్ని నేను రెఫర్ చేస్తాను. అలా రెఫరెన్స్ బేస్డ్గా 7,000 ఫ్యామిలీస్, ఫ్యామిలీకి మీరు ఒక 2-3 వేసుకుంటే కూడా దాదాపు 2,000, 21,000-22,000 ఉంటారు. సో మా టార్గెట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ కల్లా 10,000 ఫ్యామిలీస్ని ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా రూపొందించాలనేది మా లక్ష్యం. సో దానివల్ల మోర్ మెంబర్స్ ఏంటంటే, అంటే ఎవ్రీ మంత్ ఏవైనా మీకు సంబంధించి ఏమైనా ఫండింగ్ రూపంలో తీసుకుంటుంటారా, లేకపోతే ఇయర్లీ వన్స్ చేస్తుంటారా, లేకపోతే ఎవరైతే మీరు పిల్లల్ని చదివించాలనుకుంటున్నారో వాళ్ళు వరకే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ఆ పరిమితంగా ఉంటారు? సో ఇది సర్వీస్ బేస్డ్గా ఉంటుందండి. మా ఆర్గనైజేషన్ వచ్చేసి లీడర్షిప్ డ్రివెన్ కాదు, మెంబర్ డ్రివెన్. సో కొంతమంది మెంబర్స్కి స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనుకుంటారు, కొంతమంది ఉమెన్ ఎంపవర్మెంట్కి చేయాలనుకుంటారు. ఎవరికి వారికి నచ్చిన సర్వీస్ని మేము ఒక కమిటీ వేసి దానికి విధి విధానాలు రూపొందించి దాన్ని ప్రజెంట్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్ స్కాలర్షిప్కి ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారు, కొంతమంది ఈవెంట్స్ చేస్తాం మన కల్చర్ని కాపాడటానికి. ముఖ్యంగా ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఇండియాలో ఉన్న తెలుగుతనాన్ని చూపించాలంటే ఈవెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే ఏంటి, లేకపోతే సాహిత్యం అయితే ఏంటి, ఇలాంటి వాటి దానికి వచ్చే దాతలు ఒక రకంగా ఉంటారు. చదువులు కొంతమంది, ఉమెన్ ఎంపవర్మెంట్ కొంతమంది, కెరీర్ గైడెన్స్ కొంతమంది, ఇట్లా రకరకాల డోనర్స్ హెల్ప్ తోటే సర్వీసెస్ ముందుకెళ్తుంటాయి. సో ఇక్కడి నుంచి పేదవాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా వేరే రకంగా పీస్ అవి చేయాలనుకున్న వాళ్ళు అక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారా? ఖచ్చితంగా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? ఉన్నారు. మిమ్మల్ని ఓన్లీ మీ మీదే బేస్ చేసుకోండి ఫర్దర్ స్టడీస్ కోసం వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు? అంటే అమెరికాలో చదువుకునే చదువులకి మనం ఆర్థిక సహాయం చేయలేం. ఐ విష్ మేము ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. బట్ ప్రస్తుతానికి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయ మాస్టర్స్ చేయాలనుకుంటే మేము ఇప్పటివరకు ఇచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే అండి, ఆప్తా స్టూడెంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. నేను కొంతమంది విట్నెస్ చేశాను. స్టూడెంట్ పాపం ఏమీ తెలియకుండా అడ్మిషన్ తీసుకొని అమెరికా వస్తాడు. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నన్ను పికప్ చేసుకుంటారు ఎయిర్పోర్ట్లో, ఏ రూమ్లో ఉండాలి, ఇవి ఏవీ తెలియదు. అంత బ్లైండ్గా వస్తారు. వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఫ్లైట్లో దిగిన వాళ్ళని మీరు ఎక్కడికి వెళ్తున్నారని అడిగి కనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. అది నేను ప్రత్యక్షంగా చూశాను నా చుట్టాల్లో ఒక అబ్బాయి. అలా ఎలా పాసిబుల్ ఉంటుంది? వీసా వస్తుందండి. వీసా అనేది ఏంటి, నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని ఇవ్వరు, రైట్? నీకున్న మెరిట్ ప్రకారం I-20 ఇస్తారండి. సో నీకు వీసా ఇచ్చాను, నువ్వు వెళ్ళిపో అమెరికా అంటారు. బట్ ఎలా వస్తాడు? అక్కడ ఎవరు తెలియాలని లేదు కదా, ప్రతి ఒక్కరికి అక్కడ ఫ్రెండ్స్ ఉండాలని లేదు. అలాంటి వ్యవస్థను మేము రూపొందించాం. సో దానికోసం MS ఆస్పిరెంట్స్ అనే ప్రోగ్రాము గ్లోబల్ ఆపరేషన్స్లో పార్ట్గా తీసుకెళ్ళాం. సో ప్రతి స్టూడెంట్ ఆస్పిరెంట్ లేదా ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిన వాళ్ళందరినీ ఆ గ్రూప్లో వేసి, ఇప్పుడు సపోజ్ కాన్సస్ యూనివర్సిటీకి వస్తున్నాడు, లేదా డెట్రాయిట్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్కి వస్తున్నాడు, మాకు ఒక మెసేజ్ వస్తుంది, అన్న నేను ఈ యూనివర్సిటీకి వస్తున్నాను అనగానే ఆ స్టేట్కి సంబంధించిన గ్రూప్లో అబ్బాయిని యాడ్ చేసి, ఇతను వస్తున్నాడు, ఇతను హెల్ప్ చేయండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, పికప్ చేసుకోండి. అది హెల్ప్ చేసేవాళ్ళు కూడా అంతమంది మనతో హెల్ప్ చేయించుకునే వాళ్ళు. సో ఇట్స్ విన్ విన్ అండి. ఇప్పుడు మీకు హెల్ప్ చేస్తాను, రేపు మీరు నాకు హెల్ప్ చేస్తారు. ఆ విధంగా ఇచ్చిపుచ్చుకునే దూరంతో సర్వీసెస్ ముందుకు తీసుకెళ్తున్నాం. సో కానీ ఆర్థిక సహాయం అంటే ఫీజులు కట్టడం అమెరికాలో అలాంటిది చేయట్లేదు. ఎందుకంటే అది ఉన్నత చదువులు అంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్ కోర్స్, రైట్? అక్కడికి వచ్చినాక మోరల్ సపోర్టు, కెరీర్ గైడెన్స్, జాబ్స్ ప్లేస్మెంట్స్లో హెల్ప్ చేయటం, జాబ్స్ ప్లేస్మెంట్స్లో. ఎందుకంటే మేము ఒక జాబ్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. దీంట్లో మన తెలుగువారికి సంబంధించిన కన్సల్టింగ్ కంపెనీస్ అన్నిటినీ ఒక గ్రూప్లో చేర్చి
వారి ద్వారా వారికి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. అలాగే కొంతమంది హైరింగ్ మేనేజర్స్ ఉంటారు మా సంస్థలో ప్రతినిధులు, వాళ్ళకి ఆ జాబ్స్ రావచ్చు. ఇప్పుడు నా టీంలో ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలన్నప్పుడు మేము ఏర్పరిచిన వ్యవస్థలో చెబుతారు. చెప్పినప్పుడు బాబు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది అప్లై చేసుకున్నాను, ఆ విధంగా కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలా ఎంతమందికి ఆ రకంగా జాబులు అవకాశం ఇప్పించారు? ఇప్పటివరకు ఖచ్చితంగా ఒక 1500 వరకు జాబ్స్ ఇప్పించగలిగాం. అలాగే బిజినెస్ పీపుల్ కొంతమంది, నేను అసలు ఒక 360 డిగ్రీస్లో మా సంస్థ సర్వీసెస్ ఏంటి చెప్పాలి అంటే, ఇక్కడ పేద విద్యార్థి అతనికి స్కాలర్షిప్ ఇచ్చాం, దానికి ఒక సర్వీస్. మాకు 23 సర్వీసెస్ ఉన్నాయి కదా, సర్వీసెస్ నేను ఒక 360 డిగ్రీస్లో చెప్తాను. అబ్బాయి స్కాలర్షిప్ ఇచ్చి బాగా చదువుకున్నాడు, ఇంజనీరింగ్లో మెరిట్ వచ్చింది, తను అమెరికా రావాలనుకుంటాడు. స్టూడెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా తనకు మెంటరింగ్ చెప్తాం, ఏ యూనివర్సిటీస్ బాగున్నాయి ఏంటి అని. తను మెరిట్ తెచ్చుకుంటాడు, అలాగే బ్యాంక్ లోన్స్ తీసుకుంటాడు, ఇది అమెరికా చదువులకి వస్తాడు. అక్కడ రాగానే ఒక స్టూడెంట్ని పంపించి తన్ని పికప్ చేసుకుని అతని రూమ్లో కొన్ని రోజులు పెట్టుకొని అతని రూమ్ వెతుక్కునేంత వరకు హెల్ప్ చేస్తాం. తర్వాత తను చూస్తూ ఉంటే 2 సంవత్సరాల కోర్స్ అయిపోతుంది. కోర్స్ అయిపోగా నెక్స్ట్ స్టెప్ ఏంటి, జాబ్ కావాలి. దానికి ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా తనకి జావా ట్రైనింగో లేకపోతే కొత్తగా వచ్చే క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొంతమందికి ఏమీ తెలియదు, ఏదో ఒక కోర్స్ పట్టుకొని వస్తారు. బట్ అది సరిపోదు, నీకు ఇప్పుడు ఫ్యూచర్లో మార్కెట్ డిమాండ్ ఈ కోర్స్, ఈ టెక్నాలజీ నేర్చుకోవాలనేది ఒక అవేర్నెస్ తీసుకొచ్చి దాంట్లో ట్రైన్ చేయటం. చేసిన తర్వాత జాబ్స్ గ్రూప్ ద్వారా తనకు జాబ్ పెట్టించి, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆప్తా గ్లోబ్లోకి వెళ్తే మీకు అంటే అదే ఇంట్రెస్టింగ్ అనమాట. సో తనకి ఒక జాబ్ ఇప్పించేసి తన H1 ఇమిగ్రేషన్ సిస్టమ్, మాకు ఒక ఇమిగ్రేషన్ గ్రూప్ అనేది ఉంది. లాయర్స్ ఉంటారు, లాయర్స్ని తీసుకొచ్చేసి ఎక్స్పెన్సివ్ లాయర్స్ తెలిసిందే కదా అమెరికాలో, వారి ద్వారా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పి H1 వేయించడం ఆ ఎంప్లాయర్స్. దాని తర్వాత ఏమవుతుందంటే ఇంకా నెక్స్ట్ పెళ్లి చేసుకోవాలి, దానికి కూడా ఒక మ్యాట్రిమోనియల్ గ్రూప్. సో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళందరినీ కాకుండా పెళ్లి కూడా చేసేస్తాం. సర్వీసెస్ పెళ్ళి అయిన తర్వాత పిల్లల తర్వాత ఇప్పుడు అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. ఇక్కడ 10th ఇంటర్ అంటారు, అక్కడ ఇంకొక సిస్టమ్, అది తెలీదు. దానికి ఒక మెంటర్ గ్రూప్ ద్వారా పిల్లలకి నెక్స్ట్ జన్ అనే ప్రోగ్రామ్ ఉంది, నెక్స్ట్ జనరేషన్. దాని మీద సో ఇవేనండి వేరే సర్వీసెస్ కూడా ఏమైనా చేస్తుంటారు? ఓల్డ్ ఏజ్ అక్కడ చేయట్లేదు, కానీ ఇక్కడ ఓల్డ్ ఏజ్ దానికి వెళ్ళలేదు, అదొక ప్రపోజల్ ఉందండి. బట్ NRI పేరెంటల్ హెల్త్ కేర్ అనేది ఒక సర్వీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మేము 7,000 మంది వెళ్ళాం అక్కడికి. మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, సడన్గా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళదో తెలియదు. సో వీ టైడప్ విత్ ఒక 500 డాక్టర్స్, ఇక్కడ ప్రామినెంట్ డాక్టర్స్ తోటి ఒక కమ్యూనికేషన్ ఏర్పరచుకున్నాం. సో అది నేను గ్లోబల్ ఆపరేషన్స్లో చూస్తూ ఉంటాం. వచ్చి మా ఫాదర్కి ఇట్లా అర్జెంటుగా నీ సర్జరీ ఉంది, ఎక్కడికి వెళ్ళాలంటాం. సో ఈ డాక్టర్స్ కనుక్కొని వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ ఇప్పించి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ అయ్యేంత వరకు ఒక మోరల్ సపోర్టు, మనకున్న నెట్వర్క్ని వాడుతూ ఉంటాం. సో అలాగే కొంతమంది నర్సింగ్ హెల్ప్ కావాలంటారు. ఇప్పుడు మా ఫాదర్ మదర్ అక్కడే ఉన్నాడు, మేము సిబ్లింగ్స్ అంతా అమెరికాలో ఉంటే చాలా అది చెప్పుకోలేని బాధ అండి. మేము ఎంత సంపాదించినా మేము ఇల్లు కట్టించవచ్చు, కారు ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి దగ్గరుండి ఆ సపోర్ట్ ఇవ్వలేం. సో దానికి ఒక నర్సింగ్ కేర్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి నర్సింగ్ ప్రొవైడ్ చేయటం, ఇవన్నీ ఇంకా రూపాంతరం చెందుతున్నాయి, ఇప్పుడే మొదలయ్యాయి. బట్ ఇప్పటివరకు హెల్త్ కేర్ బాగుంది, నర్సింగ్ కేర్కి నెక్స్ట్ తీసుకెళ్లాలనేది మా ఆలోచన. ఓకే, ఈ కల్చరల్ యాక్టివిటీస్ అవి కూడా చేయిస్తుంటున్నారు అంటున్నారు కదా, ఎవ్రీ ఇయర్ మీరు ఏమైనా గ్యాదరింగ్ పెట్టుకుంటారా? ఖచ్చితంగా అండి, మాది రీజనల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి. సంవత్సరానికి మినిమం 3 ఈవెంట్స్, ఒకటి దసరా అవ్వచ్చు, దివాళీ అవ్వచ్చు, సమ్మర్ పిక్నిక్, ఈ మూడు సీజన్స్లో వస్తాయి. అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి ఒక పెద్ద కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. మొన్న సెప్టెంబర్లో దాదాపుగా ఒక 5,000 మంది సభ్యులతోటి ఒక అట్టహాసంగా భారీగా అట్లాంటాలో ఒక ఈవెంట్ చేయడం జరిగింది. సో అక్కడ మన కల్చర్ని ప్రదర్శించడం, పిల్లల ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. అలాగే రీజనల్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్, లోకల్ ఈవెంట్స్, ఇన్ని రకరకాల ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఇదేంటి అంటే కల్చరల్ అంటే వచ్చామా ఏదో భోంచేసాం వెళ్ళాం అని కాకుండా, అక్కడికి కొత్తగా వచ్చిన వారికి ఒక కాన్ఫిడెన్స్, నాకు ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే కనీసం 400-500 మంది కలుస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఒకటే. ఈ ఈవెంట్కి వచ్చిన తర్వాత మాకు 400 మంది ఇక్కడ అవసరమైతే నాకు ఈ డెట్రాయిట్లో ఉన్నారు, నాకు ఈ సియాటల్లో ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అండి. అలాగే పిల్లలకి మిగతా తెలుగు పిల్లలతోటి పరిచయం అవ్వడం ద్వారా వాళ్ళకి ఒక కల్చర్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ రిటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అసలు ఆప్తా ఫ్యూచర్లో ఎలాగ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని అదేమన్నా విజన్ ఉందండి? విజన్ ఉందండి, కాకపోతే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మెంబర్ లేనిది ఏ సర్వీసు చేయలేం.
సో మనకి నచ్చిన విధంగా మన వేవ్ లెంత్కి మ్యాచ్ అయ్యే మెంబర్ లేకపోతే సర్వీసెస్ ముందుకెళ్ళాలి. అలా మన వేవ్ లెంత్ ఉన్న ఒక 10,000 మంది మెంబర్స్ తోటి ముందుకెళ్ళాలి. అలాగే సర్వీస్ పరిధిని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎన్ఆర్ఐ పేరెంటల్ హెల్త్ కేర్ కొత్తగా వచ్చింది. నెక్స్ట్ నర్సింగ్ కేర్, మీరు అన్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా నిర్వహించాలనేది ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు పేరెంట్స్కి కొంతమంది ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళ ఏజ్తో ఉన్న వాళ్ళతోటి ఉండటం ఇష్టం. సో దానికోసం ఒక ఓల్డ్ ఏజ్ లాంటి వాటిని ముందుకు తీసుకెళ్లాలనేది నెక్స్ట్ ఒక 3-4 ఇయర్స్లో ఉన్న ఆలోచన. ఓకే, మీరు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, సో ఎలాగన్నా సరే ఉన్న ఊరు కన్నతల్లి అన్నది ఆ ప్రేమ ఎప్పటికీ కూడా పోతే ఇంక అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు మనిషి జీవితంలోని. సో రాజకీయ పరంగా కూడా ఇక్కడ పొలిటీషియన్స్ తోటి మీరు టచ్లో ఉండి ఇదిగో ఈ సర్వీసులు మేము చేస్తున్నాం, ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశమే కదా, అది ఏ రాష్ట్రం అయితే ఉన్నాయండి, తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. సో వాళ్ళు హెల్ప్ తీసుకోవడం కానీ, ఎప్పుడైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేకపోతే ఏవైనా కావాలనుకున్నప్పుడు ఈ రకంగా మేము చేద్దాం అనుకుంటున్నాం గవర్నమెంట్ నుంచి కూడా ఆ టైఅప్ ఎప్పుడన్నా ఆలోచన జరిగిందండి? తప్పకుండా అండి. కొన్ని సమయాల్లో రాజకీయమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ హెల్ప్ లేని కొన్ని పనులు చేయలేకపోవచ్చు. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, ఏదైనా అవసరమైనప్పుడు వాళ్ళు హెల్ప్ తీసుకుంటూ ఉంటాం. అలాగే రాజకీయంగా గమనిస్తూనే ఉంటాము. బట్ మాకు ఓటు ఉందా లేదా కాకపోయినా మోరల్ సపోర్ట్ అనేది ఒక మంచి గవర్నమెంట్ రావాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటాం. ప్రజారాజ్యం పార్టీ నుంచి మధు గారు మీరు యాక్టివ్గా ఉన్నట్టున్నారు. అసలు మీ పర్సనల్గా టచ్ చేస్తే? ఉన్నానండి. ఎందుకంటే వ్యక్తిగతంగా అయితే ఏంటి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన నిస్సందేహంగా నిస్వార్థంగా వచ్చాడు, చేసాం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు గురించి అడిగితే ఏం చెప్తారు? ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మీరు? ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? రాజకీయాలు అంటే బేసిక్గా మా సంస్థ వచ్చేసి మెయిన్లీ సర్వీస్ ఓరియంటెడ్. బట్ స్టిల్ రాజకీయంగా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఓ మంచి గవర్నమెంట్ వస్తే ప్రజలు బాగుంటారు అనేది డెఫినెట్లీ. ఇప్పుడు మేము మా చేతిలో ఎంత సహాయం చేయగలమండి? ఒక 10,000 మందికి చేయగలం. మంచి గవర్నమెంట్ వస్తే 10 లక్షల మందికి లేదా 10 కోట్ల మందికి చేయగలరు. మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుంటాము. బట్ రాజకీయం అనగానే ఒక ఈక్వేషన్ బేస్డ్గా వెళ్తూ ఉంటాయి కానీ సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్ళవు. అది ఇక మనం ఏం చేయలేము. అది వ్యవస్థ, అది దాన్ని ఏమంటారు ఫిక్స్ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుకు తెలియదు. బట్ మాకు చేతనంతలో మేము సహాయం చేసుకుంటాం. రాష్ట్ర విభజన తర్వాత మీరు గమనించే ఉంటారు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో మీరు గమనించిన అంశాల్లో ఏది మీకు బెటర్గా అనిపిస్తున్నది? ఒక విజనరీగా ముందుకు వెళ్ళడం కానీ లేదా అభివృద్ధి పదంలో కానీ ఇలాంటివన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారా? జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గ్రూప్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఆ విషయాల్లోనే వచ్చి కూర్చుంటారు. కొంతమంది పొలిటికల్ రిలేటెడ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. సో డెఫినెట్గా 2 రాష్ట్రాలు ఈక్వల్గా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే మాకు మెంబర్స్ 2 చోట్ల ఉన్నారు. సో ఆంధ్రాలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఇంకా కర్ణాటక నుంచి కొంతమంది ఉన్నారు. సో అన్ని రాష్ట్రాలు ఈక్వల్గా డెవలప్ అవ్వాలనేది మా కోరిక. చిరంజీవి గారిని నటుడిగా ఎక్కువ ఇష్టపడతారా మధు గారు, లేకపోతే రాజకీయ నాయకుడిగా ఆయన ప్రవేశం చేసిన తర్వాత కాదండి, వ్యక్తిగా ఇష్టపడతానండి చిరంజీవి గారిని. నటుడిగా కంటే కూడా హీజ్ ఎ గ్రేట్ సోల్. డెఫినెట్లీ నిస్వార్థంగా తను చేయాలనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ఇందాక అన్నట్టుగా సర్వీస్ ఒక్కటే పనికిరాదు కదా, రకరకాల ఈక్వేషన్స్. వ్యక్తిగా చాలా ఇష్టపడతాను ప్రతి విషయంలో కూడా. చిరంజీవి గారి ఇష్టం అంటే ఆటోమేటిక్గా ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తున్నాం కదా, తను నిస్వార్థంగా తను ముందుకు వెళ్తున్నాడు. తన చేతనంతలో తన పరిధిని మించి సహాయం చేస్తున్నాడు ప్రజలకి. డెఫినెట్లీ అడుగుజాడల్లో నడిచిన మనిషి. మీకేమన్నా హెల్ప్ చేస్తుంటారని మీరు ఇలాంటి అంశాల్లోనే ఆయన కూడా చాలా సర్వీస్ చేస్తుంటారు కదా, కౌలు రైతులను లేకపోతే వేరే అంశాలను, అలాంటివి మీరేమన్నా అక్కడి నుంచి హెల్ప్ చేస్తుంటారా? చేస్తుంటామండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఈక్వేషన్స్ కానీ పార్టీస్ కానీ ఏ మంచి సర్వీస్ ఎవరు తీసుకొచ్చినా కానీ వాటిలో పాలు పంచుకుంటూ ఉంటాం. అందుకనే మేము ఫార్మర్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని ఒకటి మొదలుపెట్టాం, రైతు బంధు అనేది. కాకపోతే అది ఇంకా గవర్నమెంట్లు చేస్తున్నాయి రైతు బంధు, కానీ అది పేరు కలిసి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇది చూస్తే ఇది మా ఆప్త సావనీర్ అనమాట అండి. దీంట్లో 23 సర్వీసెస్ ఉన్నాయి. దీంట్లో మాకు రైతు బంధు అనే సర్వీస్ ఉంది. నాకు తెలియదు ఇక్కడ ఉన్నట్టు, మేబీ కోయిన్సిడెన్స్. సో దీనికోసం ఏంటి అంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో సైంటిస్టులు ఉంటారు. ఏ సాయిల్ ప్రకారం ఏ పంట వస్తుంది అనేది వాళ్ళకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సో వారిని మెంటరింగ్ చేసి వారి ద్వారా ఇక్కడ కొన్ని సెషన్స్ ఇప్పించాలనేది మా ఆలోచన ఒకటి. అలాగే ఇక్కడ సక్సెస్ఫుల్ అకంప్లిష్డ్ ఫార్మర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళ ద్వారా మిగతా విలేజెస్లో కొన్ని సెషన్స్ పెట్టించడం జరుగుతుంది.
సో అలాగే ఈ మధ్య మన దాన్ని ఏమంటారు ఈ హార్ట్ అటాక్ వచ్చిన సిపిఆర్ ట్రైనింగ్ సెషన్స్ కూడా తీసుకెళ్తున్నాం ముందుకి. సో బేసిక్ ఏంటంటే ప్రతి ఊర్లో హార్ట్ స్ట్రోక్ రాగానే అది ఎలా సిపిఆర్ చేయటం తెలియదు చాలామందికి. రైతులు ఉంటారు పల్లెటూర్లలో, సడన్గా ఇప్పుడు పక్కన ఎక్కడో హాస్పిటల్కి వెళ్ళే లోపల జరగవచ్చు. సో అక్కడ హై స్కూల్ విద్యార్థులకి ఆ ట్రైనింగ్ ఇచ్చి ప్రాణాన్ని కాపాడాలనేది మాకు ఒక ఆలోచన. సో ఇది ఒక రైతు బంధు ప్రోగ్రాంలో దానికి సంబంధించిన టెక్నికల్ టీమ్తో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం కొంతమంది డాక్టర్స్తో. సో దానికి ట్రైనింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనిషికి సిమ్యులేటర్ అంటారు కదా, మనకి హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఆ సిమ్యులేటర్ని కొని దాని మీద ఆ ఊర్లో ఉన్న హై స్కూల్ విద్యార్థులకు లేదా ఇంట్రెస్టెడ్ ఆర్ఎంపీ డాక్టర్స్కి ట్రైనింగ్ ఇప్పించి కొన్ని ప్రాణాలు కాపాడాలనేది మా ఆలోచన. ఓకే, కౌలు రైతుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా తను చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. మీరు కూడా రైతు బంధువు చెప్తున్నారు. మరి ఏమైనా టైఅప్ అయ్యి ఈ రకంగా చేద్దామని ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినాయి ఆయనతో? స్పెసిఫిక్ ఈ పాయింట్ మీద జరగలేదండి ఇప్పటివరకు. బట్ అలాంటి అవకాశం వస్తే తప్పకుండా కలిసి సాయం చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కళ్యాణ్ గారిని కలిసారా మీరు? నేను లేదండి. టీం కొంతమంది కలుస్తూ ఉంటారు, నేను కలవలేదు ఇప్పటివరకు. బట్ ఐ విష్ నేను కలవటం అనే దానికన్నా సర్వీస్ చేయాలనేది ఆలోచన. సో కలవటం అనేది, ఫోటో తీసుకోవడం అనేది నేను కొద్ది దూరం. మీకు కూడా వస్తుంటారు కదండి ఆయన? వస్తుంటారు, ఇప్పటికి 1-2 సార్లు వచ్చారు. డాలస్కి ఒకసారి అండ్ బోస్టన్కి ఒకసారి కొంత కలిసారు ఆ రోజు. సో ఏమనిపిస్తుంటుందండి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరిని కంపేర్ చేస్తే? చిరంజీవి గారిది నాట్ లైక్ అగ్రెసివ్, కళ్యాణ్ గారిది స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళటం. చిరంజీవి గారికి మంచితనం అంటే అందరితో కలుపుకొని వెళ్ళాలి అనేది తన ఆలోచన. ఇద్దరిది డెఫినెట్లీ ఎండ్ గోల్ మంచి చేయాలనేదేనండి సమాజానికి. బట్ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం, ఇద్దరిది సేమ్ అని చెప్పలేము. చిరంజీవి గారు మరీ ఏమంటారు అతి మంచితనం. సో అతి కోపం అని నేను చెప్పలేను. బట్ అనుకున్నది చేయాలంటానికి స్ట్రైట్గా వెళ్ళిపోయే మనస్తత్వం. రాజకీయాల్లో ముక్కుసూటిగా వెళ్తే వర్కౌట్ అవుతుందా? ఎప్పుడన్నా విన్నారా మీరు? అది చూసారా? నేను కొద్దిగా రాజకీయాలకి అంత ఏమంటారు, నాది ఇందాక చెప్పినట్టుగా సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వినుంటారా అంటున్నా నేను. అందుకని అది ఆల్రెడీ చెప్పాను కదా, రాజకీయం అనేది రకరకాల ఈక్వేషన్స్కి సంబంధించిందండి, రైట్? సో ముక్కుసూటితనం అనేది కష్టమే కదా. సార్, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా ఫెయిల్ అయ్యారు మంచితనంతో. ఈయన ఆవేశంతో లేకపోతే వేరే రకంగానో ఒక విజనరీతో ఈయన ముందుకు సాగుతున్నారు. ఈయనన్నా సక్సెస్ అవుతారు అని ఏమన్నా భావిస్తుంటారా మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఆయన చేసిన సర్వీస్లో అవనివ్వండి, ఆయన ఇస్తున్న స్పీచ్లో అవనివ్వండి, ఆయన పొలిటికల్ వ్యూహాలు అవనివ్వండి, సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా? రాజకీయాల్లో నేను అంతగా ఫోకస్ చేయటం ఉండదండి. బట్ సక్సెస్ అవుతారా లేదా ప్రెడిక్ట్ చేయటం కన్నా ఖచ్చితంగా మంచి చేయాలనుకున్న వాళ్ళు ముందుకు రావాలి, గెలవాలని కోరుకుంటాను నేను. ఇప్పుడు కొత్తగా పొత్తులు అవి ప్రకటించారు, చాలామంది సామాజిక వర్గాలు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. మీరు కాకపోయినా మీ ఫ్యాన్స్ ఎవరు ఉంటుంటారు కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, నాకు రెగ్యులర్గా వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. సో వాళ్ళందరూ ఆలోచన ఏంటంటే యాక్సెప్ట్ చేస్తున్నారా ఇది ఈ రకంగా 2024 కలిసి వెళ్ళడం? బట్ మిక్స్డ్ ఒపీనియన్స్ అండి, కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అయితే నేను చెప్పలేను. నాకు ఐఎమ్ నాట్ దట్ ఎక్స్పీరియన్స్ టు టాక్ అబౌట్ ద పాలిటిక్స్. బట్ ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్స్. అందరూ ఒకటే ఒపీనియన్ అని చెప్పలేను, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. సో ఆప్తా ఏ రకంగా ముందుకు సాగాలని మీరు చేసే కృషి ఎలా ఉంటే ఫ్యూచర్లో బాగుంటుంది? ఇంకా ఎంతోమందికి ఆ సేవ అందించే గొప్ప మనసు మీకు ఇచ్చారు, అదృష్టం వాళ్ళకి ఇచ్చారు, మీలాంటి వాళ్ళ దగ్గర సేవ రావడం అన్నది. సో దీన్ని ఫైనల్గా ఎటు తీసుకువెళ్దామనండి? మీ అంబిషన్ అంటే ఏదో అంబిషన్ అనేది ఒకటండి. ఇక్కడ ఇండియా నుంచి లేదా తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వస్తుంటే నాకు ఆప్తా ఉంది, అదొక భరోసా. నేను ధైర్యంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిని పంపించగలగాలి, తను రాగలగాలి. అలాంటి ధైర్యాన్ని ఇచ్చి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకొని ఇంకా నెక్స్ట్ తరాల్లో ఇంకొక 1000 మందికి 10,000 మందికి హెల్ప్ చేసే విధంగా సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి. ఏ తెలుగు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి అండగా మేము నిలబడాలనేది కోరిక. అలాగే అక్కడికి వచ్చే తెలుగు వాళ్ళే కాదు, ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పేదవారు కావచ్చు, రైతులు కావచ్చు, ఈ మధ్య ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది కుట్టు మిషన్స్ సరఫరా చేయటం. మేము చేసిన ఇంకొక గొప్ప సర్వీస్ ఏంటంటే అండి, 4 years బ్యాక్ దాదాపు 3 రాష్ట్రాల్లో, దాన్ని ఏమంటారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో
పల్లెటూర్లలో ఈ ఈ దాని ఏమంటారు మంత్లీ పీరియడ్స్ టైంలో చాలామంది అమ్మాయిలు స్కూల్కి వెళ్ళకపోవడం జరుగుతుంది. అది చాలా బాధేసి మా టీంలో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా శానిటరీ ప్యాడ్స్ దాదాపు 20 స్కూల్స్కి డిస్ట్రిబ్యూట్ చేశాం. దాదాపు సంవత్సరానికి 6 లక్షల శానిటరీ ప్యాడ్స్ అట్లా 3-4 ఇయర్స్ నడపడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఇస్తుందని తెలిసినాక దాన్ని స్లో డౌన్ చేస్తాం. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో మళ్ళీ మనం ఇచ్చి ఉపయోగం ఉండదు. బట్ 4 సంవత్సరాలు అది ఇట్స్ రియల్లీ అవర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. అలా చాలామంది అమ్మాయిలకు మనోధైర్యాన్ని ఇచ్చాం. అలాగే కొంతమంది వీడియోస్ లేకపోతే కోవిడ్ టైంలో భర్తను కోల్పోయిన మహిళలకి కుట్టు మిషన్స్ ఇవ్వటం, ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరిగాయి. రైట్, ఓకే. ఆప్తా మమ్మల్ని ఆదుకోవాలి అని ఆలోచించే వాళ్ళకో లేకపోతే ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళనో ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? మా వెబ్సైట్ ఉందండి, www.ap-ta.org. దాంట్లో ప్రతి సర్వీస్కి ఒక చైర్ ఉంటాడు. ఆ చైర్కి వైస్ చైర్స్ ఉంటారు, రీజనల్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు స్టూడెంట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కావాలి, దాంట్లో ఏఏసీపీ చైర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. గ్లోబల్ ఆపరేషన్స్ చైర్గా నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేయొచ్చు. ఎనీ టైమ్ వీఆర్ దేర్ టు హెల్ప్ ఎనీ ఆఫ్ అవర్ పీపుల్. దీనికి ఒక స్పెషల్ డెస్క్ ఉంటుందా? డెస్క్ ఉంటుందండి, యా. దానికి ఒక హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. రెస్పాండ్ అవుతారు 24/7? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ప్రతి నెంబర్ ఆ వెబ్సైట్లో ఉంటుంది. సో వీఆర్ దేర్ ఇఫ్ ఎనీవన్ కమింగ్ టు అమెరికా. మిమ్మల్ని మీకు ఒక భరోసా ఇవ్వడానికి, ఒక మనోధైర్యం ఇవ్వడానికి, మెంటరింగ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి వి ఆల్వేస్ దేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఒక మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. మీ ఆప్తా మరింత అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ ద ఆపర్చునిటీ. రైట్, ఇది ఆప్తా మధు గారితో ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. స్టే ట్యూన్ టు 99 న్యూస్.